జ్యోతి సూర్యలకు నిజం చెప్పి కుట్టి విడాకుల కేసు వాదించేలా చేసిన ఆదిత్య. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే ఛానల్ ఇప్పుడు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక ఆదిత్య అయితే ఒక్కసారిగా కుట్టిని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే తను కంపెనీ పురుషోత్తం కంపెనీ రిప్రజెంటేటివ్గా వాళ్ళ ఆఫీస్లో అడుగుపెట్టింది. అలా అడుగుపెట్టినటువంటి కుట్టిని చూసి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. అసలు ఇక ఈ ఇంటికి దీని గొడవ వదిలిపోయింది అనుకుంటే సడన్గా ఇలా ఎంట్రీ ఇచ్చింది ఏంటి అని అర్థం కాక పురుషోత్తంకి ఫోన్ చేస్తుంది సునంద. అయితే వెంటనే పురుషోత్తం, చెప్పండి సునంద గారు అని అంటే, మీ కంపెనీ తరపున రిప్రజెంటేటివ్ వస్తారని చెప్పారు అని అంటే, వచ్చింది కదా అని అంటాడు. అదేంటి తను తను మీకు రిప్రజెంటేటివ్ ఏంటి అని అంటే, తనని మేము రిక్రూట్ చేసుకున్నాం. తనకున్న ఎక్స్పీరియన్స్ అండ్ తను గెలిచినటువంటి కేసుల చిట్టా మొత్తం చూసి ఒక్కసారిగా ఇంప్రెస్ అయ్యాను. అండ్ దట్టు హోమ్ శాఖ నుంచి రికమెండేషన్. తనేదో మా మిస్సెస్కి హెల్ప్ చేసిందట. అందుకే ఖచ్చితంగా తనకి ఆ అర్హత ఉంది కాబట్టి ఇచ్చి తీరాల్సిందే అని అంటే, ఇంకా తప్పక నేను ఇచ్చాను. అందులోనూ షీ ఈజ్ వెరీ టాలెంటెడ్. సో తన టాలెంట్ని దృష్టిలో పెట్టుకునే నేను జాబ్ ఇచ్చాను. అది కూడా చాలా పెద్ద పదవిని అప్పచెప్పారు అంటుంది సునంద. అదెంత చిన్న పదవి, అదేమన్నా సీఈఓ పదవి ఏంటి? అసలు మా ఆవిడైతే సీఈఓ ఇమ్మని. ఎందుకులే, ముందు ఈ ప్రాజెక్ట్ కనుక తను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా సీఈఓని చేస్తాను అని చెప్పాను అని అంటూ, సరే ఉంటాను సునంద గారు అని ఫోన్ పెట్టేస్తాడు. ఒక్కసారిగా ఇక సునందకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. కుట్టి నా కోడలు అని చెప్పుకోనూ లేదు. అలా అని చెప్పి కుట్టిని యాక్సెప్ట్ చేసి కంపెనీలో తిరగనివ్వనూ లేదు. అలా అని చెప్పి ప్రాజెక్ట్ వదులుకోనూ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక ఆదిత్య అయితే ఆనందిని చూసి చాలా సంతోషపడతాడు. కానీ తనకి భార్యతోటి ఉన్నటువంటి ఇబ్బందిని ఆలోచించి దృష్టిలో పెట్టుకుని ఆనంది తన మనసు మార్చుకుని మా అమ్మకు క్షమాపణ చెప్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆనంది ఆ పని ఖచ్చితంగా చేయదు. ఆ విషయం మనకు తెలిసిందే కదా అని చెప్పని అనుకుంటూ, సరే ఏం జరుగుతుందో చూద్దామని తనని నార్మల్గానే అందరూ వెల్కమ్ చేస్తారు. చైతన్య చాలా హ్యాపీగా ఎక్సైటెడ్గా ఇక కుట్టిని ఆహ్వానిస్తాడు. శశికాంత్ అయితే మనసులో చాలా సంతోషపడతాడు. ఈ విధంగానైనా నా కొడుకు కళ్ళెదురుగా నా కోడలు తిరుగుతూ ఉంటే సునంద మనసు మారుతుంది, అలాగే ఆదిత్య మనసు మారుతుంది అనుకుంటాడు. ఇక ఇద్దరు కలిసి ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తారు. ఎందుకంటే సునంద కంపెనీ తరపు నుంచి ఆదిత్యనే ఈ ప్రాజెక్ట్ని డీల్ చేస్తున్నాడు. ఇక గీతాంజలి టెక్స్టైల్స్ నుంచి ఇక కుట్టి అయితే ఈ ప్రాజెక్ట్ని డీల్ చేస్తోంది. ఇక ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అలా డిస్కషన్లో చాలా మాటలే దొర్లుతాయి. ఇద్దరి మధ్యన ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటూనే వాళ్ళ యొక్క జీవిత ప్రయాణం గురించి కూడా మాటలు సాగుతూ ఉంటాయి. ఇది చూస్తున్నటువంటి జీవనకు అస్సలు మనసు స్థిమితంగా ఉండదు. ఏంటా లేఖ్య చూస్తూ ఊరుకున్నావు, వెళ్ళు, వాళ్ళ మధ్యలోకి వెళ్ళు, ఆదిత్యని డిస్టర్బ్ చేయి. అలా డిస్టర్బ్ చేస్తూ ఉంటే అప్పుడు కుట్టి చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కదా బాగుండేది అంటే, సరే అలాగే జీవన అంటూ గబగబా ఇక అలేఖ్య అయితే లోపలికి వెళుతుంది. మే కమిన్ అని చెప్పని అంటూ, యష్యూర్ అంటాడు ఆదిత్య. అలేఖ్య లోపలికి వెళ్ళి, ఏంటది ఎంతసేపు వర్కేనా, లంచ్ టైం అవుతోంది అని చెప్పానంటే, క్యారియర్ ఇంటి దగ్గర నుంచి వస్తుంది అలేఖ్య, నువ్వు వెళ్ళి భోంచేసేయి అని అంటే, నోనో ఈరోజు మన ఇద్దరం కలిసి తిందాం అని అంటే, వద్దలేఖ్య నాకు కొంచెం మీటింగ్ ఉంది, డిస్కషన్ ఇంకా నడుస్తోంది, అయిన తర్వాత నేను తింటాను, నువ్వు నా కోసం వెయిట్ చేయకు, వెళ్ళు అని అనగానే 2 రోజుల్లోనే ఇంత మార్పు వచ్చేసిందా అని మనసులో అనుకుంటుంది ఆనంది. ఇక అలా అనుకున్న తర్వాత అలేఖ్య ఓకే అది బాయ్ అని చెప్పని కుట్టి వంక చూస్తూ బయటకు వెళ్తుంది. ఇక కుట్టి అయితే మనసులో కొంచెం గిల్ట్ ఫీల్ అవుతుంది. ఛీ, మరీ ఇంతలా ఉంటారా మనుషులు, నా భర్త అలాంటి వాడు కాదు. అలేఖ్య మళ్ళీ ఏదో ప్రయత్నాలు మొదలుపెట్టిందనమాట అనుకుంటూ ఇక వెంటనే సరేనని చెప్పేసేసి డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత, సరే సార్ నేను లంచ్కి వెళ్ళొస్తాను అంటే, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇక్కడే లంచ్ చేయొచ్చు, నాకు ఇంటి దగ్గర నుంచి క్యారియర్ వస్తుంది అనగానే, నాది కాని దానికోసం నేను అసలు తాపత్రయపడను, నాదైంది ఎప్పటికైనా నా దగ్గరికే వస్తుంది. సో మీ ఇంటి నుంచి వచ్చిన క్యారియర్ నాకు సంబంధించింది కాదు, మీది కాబట్టి మీరే భోంచేయండి అని చెప్పేసేసి అంటూ ఉంటే, ఈలోపు సునంద కావాలనే లోపలికి వస్తుంది. అది లంచ్ అవర్ స్టార్ట్ అయింది ఇంకా రాలేదు అంటే, వస్తున్నానమ్మా అంటాడు. డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టావా, మనం వెంటనే పోస్ట్ చేయాలి అని చెప్పని అంటుంది.
ఒక్కసారిగా ఆనంది చాలా బాధపడుతుంది. ఆదిత్య సునంద కావాలనే ఈ మాట అందని చెప్పి అర్థం చేసుకుంటాడు. మమ్మీ, పర్సనల్ విషయాలు ఆఫీస్లో ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని మాట్లాడితేనేరా ఎదుటి వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పేంటో అర్థమవుతుంది అంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కుట్టి బాధపడుతూనే ఉంటుంది. ఆదిత్య బాగా ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తున్నటువంటి ఆదిత్య దూరంగా కుట్టి నిలబడి ఉండడం చూస్తాడు. ఒకసారి మాట్లాడి చూద్దామని కుట్టి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ శివలింగాన్ని చాక్పీస్తో గీసి మాట్లాడుతూ ఉంటుంది. ఏంది శివయ్య ఇది? నా బతుకంతా గిట్ల ఆగం చేస్తూనే ఉన్నావు. మా అమ్మ నాయన్ని నాకు దూరం చేసినావు. తమ్ముని పెళ్లి చేసినందుకు నా భర్తని నాకు దూరం చేసినావు. అత్తగారు నన్ను అర్థం చేసుకోకుండా బయటికి తరిమేలా చేసినావు. ఏదైనా నీలీలే అనుకున్నాను. కానీ ఇప్పుడు నా బతుకునే బుగ్గిపాలైపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నావా శివయ్య? ఏం చెయ్యవా? ఇది కూడా గట్లనే గాని అన్నట్టుగా నేను వదిలేయడేనా? ఏంది శివయ్య ఇది? నాకు ఈ బతుకంటే విరక్తి వచ్చేలాగా చెయ్యకు శివయ్య. నాకు ఆశ ఎక్కువ ఉన్నది. నా భర్తతోని, నా తల్లిదండ్రులతోని జీవితాంతం ఉండాలని. ఒకవేళ ఆదిత్య గారు నిజంగానే నాకు విడాకులు ఇస్తే చచ్చి నీ తానికొచ్చేయడం తప్ప, నేను బ్రతికుండి మోడివారిని కట్టెవలే ఉండడం తప్ప వేరే దారి లేదు శివయ్య. నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో. నా బతుకు నీ చేతుల్లో పెట్టినా అని చెప్పేసేసి ఏడుస్తూ ఉంటుంది. అది విన్న ఆదిత్య ఇక కుట్టి ఎలాగూ జ్యోతి వాళ్ళకి నిజం చెప్పదు అని చెప్పేసేసి ఇక జ్యోతి వాళ్ళకి నిజం చెప్పి విడాకుల కేసుని వాళ్ళనే టేకప్ చేయమని చెప్పాలి అనుకుంటాడు. ఎందుకంటే ఆనందిని వదులుకోవటం ఆదిత్యకు ఇష్టం లేదు. ముందు అలా మాట్లాడినా తర్వాత ఆదిత్య ఆలోచించడం మొదలు పెడతాడు. నా తమ్ముడి కోసం నేను తగ్గలేదా? అలాగే నా తండ్రి చేసిన తప్పుకి నేను తగ్గలేదా? అలాగే కుట్టి కూడా తన తమ్ముడి కోసం తను అలా చేసి ఉండొచ్చు. తను చెప్తున్నట్టుగా నిజంగానే తనకు ఆ సంబంధం కూడా లేకపోయి ఉండొచ్చు అనుకుంటూ ఇక జ్యోతి సూర్యల దగ్గరికి వెళ్తాడు. రెండల్లుడు గారు, ఏంటి విషయం అని అంటాడు సూర్య. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి మావయ్య గారు అని అంటాడు. ఏంటో చెప్పండి, పర్వాలేదు అంటే లేదు, కొంచెం పర్సనల్, అత్తయ్య గారిని తీసుకుని గుడికి రండి అనగానే ఇది ఇందుమతి వింటుంది. విని వెంటనే ఇక ఏంటి జ్యోతి సూర్య గుడికి వెళ్తున్నారా? ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఈలోపు ఇందుమతికి ఇంటి బాధ్యత మొత్తం అప్పచెప్పి జ్యోతి సూర్య బయలుదేరతారు. తను ఎటూ కదలలేని పరిస్థితి అయిపోతుంది. జీవనని వెళ్ళమందని అని చెప్పి అనుకుంటే జీవనకు కూడా జ్యోతి సూర్య పని అప్పచెప్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఏదో ఒకటి చేస్తారని చెప్పి జ్యోతికి కొంచెం అనుమానం వస్తుంది. వెంటనే ఇక ఆదిత్యను కలవడానికి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆదిత్య అయితే వెంటనే ఇక జ్యోతి సూర్యతోటి నేను కుట్టికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అంటే, అదేంటి, ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నావంటే, ఇది నా నిర్ణయం కాదు, నా తల్లి నిర్ణయం. తన నిర్ణయాన్ని నేను కాదంటే తన ఇంట్లోంచి వెళ్ళిపోతానంటుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అందుకే విడాకులు ఇవ్వాలి అని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. కానీ మీరు ఒక పని చేయాలి అని అంటాడు. ఏంటది అంటే, ఆ విడాకుల కేసు మీరు వాదించి విడాకులు రాకుండా చేయాలి అంటే, ఏం మాట్లాడుతున్నావు? అలాంటప్పుడు ఇవ్వకుండా ఉండొచ్చు కదా అంటే, చెప్పాను కదా, నా తల్లిని నేను ఎదిరించలేను, అలా అని నా తల్లిని బాధ పెట్టను లేను అని అంటాడు. మరి మేం మాత్రం ఎందుకు ఈ కేసు వాదించాలి అంటే, ఎందుకంటే మీ కన్న కూతురి జీవితం బుగ్గిపాలైపోతుంటే ఏ తల్లిదండ్రులు చూస్తూ ఊరుకోరు కాబట్టి అని అంటే, అది చేయాల్సింది వాళ్ళ తల్లిదండ్రులు. కుట్టి తల్లిదండ్రులు ఎవరో తెలీదు. పెంచిన వాళ్ళు సింహాద్రి, పద్మ. మేము కేవలం తను ఎదుగుదలకి ఉపయోగపడ్డ వాళ్ళమే అంటే కాదు, తనకు జన్మనిచ్చిన వాళ్ళు మీరే. తను కుట్టి, ఆనంది ఇలా అనేక పేర్లతో ఉన్నా కూడా తను ఎవరో కాదు, మీ జీవన అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు అంటే, అవును, మీకు కన్న బిడ్డ అయినటువంటి జీవన తను మీకు దూరంగా ఉంటేనే మీ ఆయుష్ బాగుంటుంది అని చెప్పి పూజారి గారు చెప్పిన మాటల్ని నమ్మి తను మీకు దూరం అయిపోయింది. బిడ్డ దూరమైన బాధ మీకు ఉండకూడదని చెప్పి మల్లిని తీసుకొచ్చి జీవనగా మీ ఇంట్లోకి అడుగు పెట్టించింది అని చెప్పి మొత్తం చెప్తాడు ఆదిత్య. ఒక్కసారిగా జ్యోతి దిగ్గున పడిపోబోతూ ఉంటే సూర్య పట్టుకుంటాడు. ఏంటండి ఇదంతా అంటే, ఏంటో అసలు ఇది ఏంటి ఆదిత్య, ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అని అంటే, తల్లిదండ్రుల కోసం ఎంత దూరమైనా వెళ్తుంది సార్ మీ అమ్మాయి. తెలిసిందేగా నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంది, తన తల్లి చేసినటువంటి యాక్సిడెంట్ వల్ల తన తల్లి ఇబ్బందులు పడకూడదు అని చెప్పి. అలాగే ప్రతి విషయంలో అలాగే చేస్తూ వచ్చింది. శ్రీతన్ తన సొంత తమ్ముడు కాబట్టే వాడు ఇష్టపడ్డ అమ్మాయితో వాడికి పెళ్లి జరగకపోతే వాడు ఏమైపోతాడోనని తను ఆ పని చేసింది. ఇలా ప్రతిదీ కూడా తన కుటుంబం అయినటువంటి మీకోసమే ఆలోచిస్తూ చేస్తూ వస్తోంది అని చెప్పని అంటే, ఇక జ్యోతి సూర్య, సరే ఆదిత్య, నీ తల్లిని నువ్వు వ్యతిరేకించుకు, ఎదిరించుకు, ఆ కేసుని మేమే వాదిస్తాం అని చెప్పని అంటారు.
అన్న తర్వాత మరి మేము మా కూతురికి నిజం తెలిసిపోయిందని చెప్పాలనుకుంటున్నామంటే వద్దు, తనంతట తాను బయటపడే వరకు మీరు బయటపడకండి, ఎందుకంటే తను ఎందుకు బయట పెట్టట్లేదో మనకు పూర్తిగా తెలియదు కదా అని అంటూ ఆదిత్య అంటాడు. ఇక సూర్య జ్యోతి ఇద్దరూ కలిసి విడాకుల కేసుని టేకప్ చేయడానికి నిర్ణయించుకుంటారు. ఈలోపు ఆదిత్య అయితే సంతకాలు పెట్టడం, ఆ డైవర్స్ పేపర్స్ సింహాద్రి వాళ్ళ ఇంటికి రావడం, వాళ్ళు తీసుకెళ్లి కుట్టికి చూపించడం జరుగుతుంది. కుట్టి అయితే సరే కానివ్వనివ్వండి, ఎలా జరగాలని రాసుంటే అలా జరుగుతుంది అని అంటే జ్యోతి వాళ్ళకు కూడా తీసుకెళ్లి పేపర్స్ చూపిస్తే పర్వాలేదు సింహాద్రి, ఈ కేసుని మేం వాదిస్తాం, ఎందుకు విడాకులు ఇస్తున్నారు, అసలు విడాకులు ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారో మనం తెలుసుకుందాం, నువ్వేం కంగారు పడకు సింహాద్రి అని చెప్పేసేసి చెప్పడంతో ఇక వెంటనే సరే అయితే అని చెప్పేసి సింహాద్రి అంటాడు. ఇక ఇద్దరూ కలిసి కేసు టేకప్ చేసి వాదించి ఆదిత్య ఇంకా కుట్టిని కలుపుతారు. దీనికి సునందకు చాలా కోపం వస్తుంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇక కేసు గెలిచారు కాబట్టి చచ్చినట్టు ఆదిత్య కుట్టితోటి కాపురం చేయాలి అని చెప్పని వస్తుంది. దాంతో ఆది నేనేం చేయలేనమ్మా, ఇలాగే ఉంటాం, నీ మనసు మారే వరకు మేము ఇలాగే ఉంటాం అని అంటాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో మీరు ఆల్ ట్యాప్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. స్టోరీ ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కామెంట్ లీవ్ చేయండి. థ్యాంక్ యూ.